హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ అందరినీ ఒక అరుదైన దేవస్థానం దగ్గరికైతే తీసుకువెళ్ళబోతున్నాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! యెస్. త్రిమూర్తుల వారి దేవస్థానంకైతే తీసుకువెళ్తున్నాను. ఏంటి? త్రిమూర్తులకి గుడి ఉందా? ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? అనే కదా మీ డౌట్. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చేస్తాను. ఈ టెంపుల్ అనకాపల్లి జిల్లా మూలపేట గ్రామంలో ఉంది. అంటే అనకాపల్లి నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది గవర్నన్కాపల్లి వెళ్ళే రూట్ అనమాట. అంటే మన అనకాపల్లి హైవేలో నూకాలమ్మవారి ఆర్చ్ ఉంటుంది కదా, ఆ ఆర్చ్ ఆపోజిట్ 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చామంటే ఈ జంక్షన్ వస్తుంది. చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఆర్చ్, అదే మూలపేట గ్రామం అనమాట. సో మనం ఇప్పుడు ఆర్చ్ డైరెక్షన్లో నేను నించున్నాను. ఇది మనం వచ్చిన వే. సో ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, గవర్నన్కాపల్లి వెళ్ళే రూట్ అనమాట. ఈ ఆర్చ్ లోపల నుంచి మనమైతే వెళ్ళాలన్నమాట. ఇదైతే వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు, ఏదైనా వెహికల్ అయితే ఉండాలి. నేను జస్ట్ మీకు తెలియడం కోసం అయితే నడిచి వెళ్తున్నాను అంతే. సో ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. అండ్ చాలా ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ దగ్గర ఒక మూవీ షూటింగ్ కూడా అయింది. సో నేను అది షూటింగ్ స్పాట్ చూపిస్తాను, ఆ మూవీ ఏంటో కూడా చెప్తాను, మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వే కూడా చాలా బాగుంది కదా, నాకు ఈ వే అయితే చాలా నచ్చింది. ఒక కేరళలోకి వెళ్ళినట్టుగా అయితే అనిపించింది అనమాట. మధ్యలో చిన్న రోడ్డు, చుట్టూ కొబ్బరి చెట్లు, వేరే చెట్లు అన్నీ కలిపి అంతా గ్రీనరీ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం రీల్స్ చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ అనమాట, అంత బాగుంది. అండ్ ఇలా కొంచెం ముందుకు వెళ్తున్నాం, చూసారు కదా కాలువ కనిపిస్తుంది. ఈ కాలువ నుంచి ఇంకా వే అంతా చాలా అందంగా కనిపించింది. మా ఊరి పక్కనే అయినా సరే నేనైతే ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళలేదు. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాను. సో ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. నేను కూడా మీలాగే ఇప్పుడు ఎక్సైట్మెంట్తో ఉన్నానమాట, చూడాలి ఎలా ఉంటుంది అనేది. అండ్ మనం చాలా సినిమాల్లో చూస్తాం కదా, ఒక చెరువులోని చెట్టు కొమ్మలు ఉండి ఊయలు ఊగుతారు హీరోయిన్. సో ఆ ప్లేస్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ చూసారు కదా, ఇదే ఆ మూవీ షూటింగ్ అయిన ప్లేస్ అనమాట. సో టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి కూడా మళ్ళీ వస్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను ప్లేస్ అంతా. అండ్ ఏ మూవీ కూడా నేనైతే చెప్తాను. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ కాల్వ పై నుంచి బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. సో ఆ బ్రిడ్జ్ మీదుగా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనకి కార్తీక మాసం వచ్చిందంటే ఈశ్వరుని పూజిస్తాం అండ్ పిక్నిక్స్కి వెళ్తూ ఉంటాం, ఇంకా రకరకాల వ్రతాలు కూడా చేస్తూ ఉంటాం కదా. సో అందులో త్రినాథ వ్రతం కూడా ఒకటి కదా. సో త్రినాథ వ్రతంలో చదువుతాం కదా, మనం మర్రి చెట్టు పైన త్రిమూర్తులు ఉంటారని. సో అలాంటి మర్రి చెట్టే అనమాట. చాలా సంవత్సరాల క్రిందట ఒక ఆయన కలలో త్రిమూర్తులు కనిపించి, మేము ఈ మర్రి చెట్టుపైనే ఉన్నాము, మాకు ఇక్కడ గుడి కట్టు అని చెప్పి ఆయనకు అన్నారట. తర్వాత అతను గుడి కట్టించారట. ఇక అప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడ పూజలు వ్రతాలు చేస్తూనే ఉంటారు. ఈ దేవుడు చాలా మహిమగలవాడని కూడా చెప్తూ ఉంటారనమాట. మనం త్రిమూర్తుల గురించి సినిమాల్లో చూడటం, కథలలో వినటం, వ్రతాల్లో వినటం తప్ప మనకి దేవాలయాలు ఉన్నవి చాలా తక్కువ. నాకు తెలిసి మా జిల్లాలో ఇది ఒక్కటే త్రిమూర్తులకంటూ ఉన్న దేవాలయం. అండ్ ఇక్కడ కొలను అయితే చాలా బాగుంది. కార్తీక మాసంలో అయితే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుందంట. అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా కార్తీక మాసంలోనే వెళ్ళాను. బట్ డే టైం అంత క్రౌడ్ ఉండదు కదా. సో నైట్ టైం వచ్చిందంటే అందరూ వచ్చి దీపాలు అయితే వదులుకుంటారట. అండ్ ఈ గుడి వెనుకనే మరీ పెద్దగా గుడి కట్టారనమాట. ఎందుకంటే అది చిన్న గుడి కదా, పూజలకి ఏమైనా అయితే అనుకూలంగా లేదు అని చెప్పి ఈ వెనకనైతే ధ్వజస్తంభం అన్నీ పెట్టి దేవుని విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. అండ్ ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 11 o'clock అండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 o'clock to 7 o'clock అనమాట. ఆ విషయం మాకు తెలియక మేమైతే 12 o'clockకి వెళ్ళాము. పాపం ఈ ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా పక్క ఊరు ఎక్కడి నుంచో వచ్చారట. సో వీళ్ళకి తెలియదు అనమాట. సో గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. కాకపోతే పంతులు గారు అయితే ఒక మంచి పని చేశారు. అదేంటంటే లాక్ అయితే వేశారు, కానీ లోపల గర్భగుడి తలుపులు అయితే వేయలేదు. సో ఎవరైనా వచ్చినా సరే హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు బయట నుంచి, ఎందుకంటే విగ్రహాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో నేను మీకు కూడా దేవుడి విగ్రహాలు అయితే చూపిస్తాను. ఈలోపు ఒకసారి గుడి చుట్టూ చూసేయండి ఎంత బాగుందో. ఇందాక ఓపెన్ ప్లేస్ చెప్పాను కదా, ఇదే అనమాట. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇక్కడే చేసుకుంటారు. నార్మల్గా మనకైతే ఈశ్వరుడికంటూ గుళ్ళు ఉన్నాయి, విష్ణుమూర్తికి ఉన్నాయి, కానీ బ్రహ్మకి కూడా గుళ్ళు లేవు. మన ఇండియాలో నాకు తెలిసి బ్రహ్మకి ఒక 2 గుడులు అయితే ఉన్నాయి అంతే, అంతకు మించి లేవు. అండ్ త్రిమూర్తులకి ముగ్గురికి కలిపి కూడా అసలు టెంపుల్స్ నాకు తెలిసి అయితే లేవు. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను త్రిమూర్తులకి గుడి ఉండడం. అండ్ ఇక్కడ అండ్ ఈ మర్రి చెట్టు చూసారు కదా, త్రిమూర్తులకి మర్రి చెట్టు అంటే చాలా ఇష్టం. ఈ మర్రి చెట్టు పైనే వాళ్ళు ముగ్గురు అయితే నివసించి ఉంటారట. చూసారు కదా, గేట్ లాక్ చేసి ఉంది, కానీ లోపల గర్భగుడి మాత్రం ఓపెన్ చేసి ఉంది. అదిగో త్రిమూర్తుల విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, దండం పెట్టుకుంది. అండ్ పక్కనే వినాయకుని కూడా ప్రతిష్ఠించారు. ఈ హాల్లోనే
కుంకుమ పూజలు, వ్రతాలు, త్రినాథ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటారు కదా చాలామంది. ఈ హాల్లోనే చేస్తారనమాట. అండ్ ఈ పక్కన ఓపెన్ ప్లేస్ ఇందాక చెప్పినట్టు పెళ్ళిళ్ళవి ఇక్కడే చేసుకుంటారు. గుడి బ్యాక్ సైడ్ ఏముంటుందో చూడటానికైతే నేను వెళ్తున్నాను. అండ్ కొండ అంతా నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ చూడండి గుడి వెనకైతే ఏమీ లేదు. సో నేనైతే తిరిగి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ ఒక మూవీ షూటింగ్ అయింది అని చెప్పాను కదా. సో ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాను, వచ్చేయండి. ఇదే అనమాట ఆ మూవీ షూటింగ్ అయిన ప్లేస్. ఇది ఒక కాలువ అనమాట, పంట కాలువ. నేను ముందు వ్లాగ్ చేశాను కదా, కొండకర్ల వ్లాగ్. సో ఈ కాలువ ఆ కొండకర్ల వాగు వరకు అయితే కనెక్షన్ ఉంటుందట. ఈ మధ్య వర్షాలు లేకపోవడం వల్ల ఏంటో వాటర్ కూడా అంత ఎక్కువగా లేదు. సో ధైర్యంగా అయితే ముందుకు వెళ్ళాము. వెళ్తుంటే ఈ పిల్లలు ఏం చేస్తున్నారని చూస్తే చేపలు పడుతున్నారనమాట. పట్టి ఇలా బాటిల్లో వేసారు, చూసారు కదా రెడ్ కలర్లో, భలే ఉన్నాయి కదా. ఏం చేస్తారా ఈ చేపలన్నీ పట్టి అంటే, ఇంటికి తీసుకెళ్ళి అక్వేరియంలో వేసుకుంటాం అక్క అన్నారు. అండ్ ఈ వీడియో తీస్తుంటే ఆ పక్కన చిన్నపిల్లాడైతే ప్రతి దానికి వీడైతే సిగ్గుపడిపోతున్నాడు అనమాట. మాట్లాడడానికి సిగ్గుపడిపోతున్నాడు, ఏం అడిగినా సిగ్గుపడిపోతున్నాడు. మేబీ సిగ్గుపడడానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటాను. ఇంకా ఆ గోలంతా ఎందుకు, వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అయితే మేము ముందుకు వెళ్ళిపోయాము. అండ్ చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటికీ ఈ కాలువ నుంచే వాటర్ అయితే తీస్తారట. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వరి వహాలి బెర్రీ ఫోజులే. సడన్గా ఈ అమ్మాయికి ఏమైంది, మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో పాట పాడింది అనుకుంటున్నారు కదా. నేను మూవీ షూటింగ్ అని చెప్పాను కదా. సో ఈ సాంగ్ మనకి రీల్స్లో బాగా ఫేమస్. మీకేమైనా ఐడియా ఉందా? రీల్స్లో ఫేమస్ అయితే ఈ వీడియోలో ఎందుకు అమ్మాయి చెప్తున్నావు అనే డౌట్ కదా మీకు. ఆ డౌట్ ఇప్పుడు నేను మీకు క్లియర్ చేస్తాను. అండ్ ఈ చేపలు మళ్ళీ చూసేయండి, మళ్ళీ మనల్ని పలకరించడానికి వచ్చేసాయి. ఒక్కసారి హాయ్ చెప్పేయండి. అండ్ కిందకి దిగుతున్నాను కదా. అండ్ నాకైతే భయం వేసింది అనుకోండి ఫస్ట్లో. ఈ సోదంతా ఎందుకులేండి, సాంగ్ ఎందుకు పాడానో చెప్పేస్తాను. ఆ సాంగ్ ఏ మూవీలోదో అయితే ఆ మూవీ షూటింగే ఇక్కడ అయిందనమాట. ఎస్, మీరు విన్నది కరెక్టే. మనకి ఆ మూవీ నువ్వా నేనా, అల్లరి నరేష్, శర్వానందన్, శ్రియా శరణ్. ఆ మూవీ ఇంట్రొడక్షన్ సీన్ చాలా వరకు అయితే ఇక్కడే అయింది. మూవీలో సీన్స్ మ్యాక్సిమం ఇక్కడే అయ్యాయి, బట్ ఇంట్రొడక్షన్ పార్ట్ అంతా ఇక్కడే అయిందనమాట. మనం మూవీ స్టార్ట్ అవ్వగానే అమలాపురం అని చూపిస్తాడు, కానీ అమలాపురం కాదు, ఆ షూటింగ్ అంతా ఇదే ప్లేస్లో అయింది. హీరో నరేష్ పోలీసులు ఎవరో తరుముతుంటే పరిగెట్టి ఈ బ్రిడ్జ్ పై నుంచే వస్తాడనమాట. అండ్ ఈ ప్లేస్ చూసారు కదా, కేరళలో అనిపిస్తుంది కదా మీకు. నాకైతే కేరళలానే అనిపించింది. కేరళలో చూడండి మనకి వాటర్ ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. సో ఇది కూడా అంతే, మధ్యలో వాటర్, చుట్టుపక్కల చెట్లు అనమాట. నాకైతే యాజ్ ఇట్ ఈస్ కేరళలో ఉన్నట్టే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ ఈ ప్లేస్లో చేపలు అయితే పెద్ద చేపలు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా బ్లాక్గా మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే చేపలు అనమాట. నేను కొన్నే ఉన్నాయని చూస్తుంటే కుటుంబ సమేతంగా వస్తూనే ఉన్నాయి, ఒకదాని తర్వాత వస్తూనే ఉన్నాయన్నమాట. అలా ఒక 15 వరకు అయితే వచ్చాయి. అండ్ నేను ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాను. ఈ బ్రిడ్జ్ పై నుంచే అల్లరి నరేష్ అయితే పరిగెట్టుకుంటూ వస్తాడనమాట. ఈ బ్రిడ్జ్ పైన అటు ఇటు ఎలాంటి సపోర్ట్ ఉండదు, ఓన్లీ బ్రిడ్జ్ మాత్రమే ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ కేరళ లాంటి ప్లేస్ అన్నాను కదా, ఇదే అనమాట పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కేరళ ప్లేస్ అనడానికి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మంచి సీనరీ లాగా అనిపించింది. చాలాసేపు అయితే అక్కడ ఉండాలనిపించింది, కానీ నాకైతే టైం లేదు. సో అలా వచ్చి వ్లాగ్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ బ్రిడ్జే అనమాట, పరిగెట్టుకుంటూ వెళ్తాడు అల్లరి నరేష్. అండ్ ఈ కిందకి చూస్తున్నారు కదా, పడిపోతామేమో అని భయం వేసింది. నేనంటే నా కజిన్ అన్నాడు, ఇందులో కనుక పడిపోయామంటే అంతకన్నా ఇన్సల్ట్ ఏమీ ఉండదు, సో అంత లోతు ఉండదు, సో భయపడవసరం లేదు అని. సో నేనైతే కొంచెం ధైర్యంగా అయితే ఉన్నాను. అండ్ ఈ ప్లేస్ అలా చూస్తుంటే నిజంగా ఏదో కేరళలోకి వెళ్ళిపోతున్నానా, నిజంగా కేరళలో ఉన్నానా అన్నట్టయితే నాకు అనిపించింది. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా నేను నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం, కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది ఇంట్లో 3 రోజులు కానీ, 1 రోజు కానీ, 5 రోజులు కానీ త్రినాథ స్వామివారి మేళా అయితే చేస్తారు కదా. సో అన్ని రోజులు చేయలేని వాళ్ళు ఒకే రోజు అయితే ఈ త్రినాథ స్వామి గుడికి వచ్చి కూడా మేళాలు అయితే చేసుకోవచ్చు. చాలామంది చేసుకుంటారు కూడా. ఆ విషయం కూడా నాకు ఆ రోజే తెలిసింది, ఎందుకంటే మా పిన్ని వాళ్ళు కూడా లక్కీగా ఆ రోజే చేశారు. సో నేను వాళ్ళతో పాటు అయితే వచ్చి ఆ వ్రతంలో అయితే కూర్చున్నాను. ఇదే అనమాట నైట్ టైం ఆ టెంపుల్కి వచ్చి అందరూ అయితే వ్రతం చేసుకున్నారు. మా పిన్ని వాళ్ళు అయితే 3 మేళాలు ఒకేసారి చేసేసారనమాట. త్రినాథ మేళ అంటే త్రినాథ పూజ అనమాట. త్రినాథ పూజ అంటే త్రిమూర్తుల పూజ. మేళ అంటే ఒకరోజు మనం చేసే వ్రతం, అంటే ఒకరోజు చేస్తే ఒక మేళ అంటారు, 3 రోజులు చేస్తే 3 మేళ, 5 రోజులు చేస్తే 5 మేళాలు అంటారనమాట. చాలామందికి తెలియకపోవచ్చు, మేమైతే ఈ వ్రతం ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము ఇంట్లో. ఈ సంవత్సరం మా పిన్ని వాళ్ళైతే టెంపుల్లో చేశారనమాట. ఇక్కడ త్రిమూర్తుల విగ్రహాలతో పాటు
పక్కనే చిన్న శివలింగం కూడా ఉంది. ఆ శివలింగం ఎదురుగా చిన్న నంది కూడా. సో అక్కడే అందరూ చాలా నిష్టతో పూజ చేస్తున్నారు చూడండి. మేమే కాదు, మాతో పాటు చాలామంది వచ్చి ఆ రోజైతే వ్రతం చేశారు. మీకు ఈ త్రినాథ వ్రతం గురించి ఏమైనా ఐడియా ఉందా? ఉంటే కమెంట్లో చెప్పండి. అండ్ మీ ఊర్లో కానీ మీ పక్క ఊర్లో ఎక్కడైనా త్రిమూర్తుల వారి గుడి ఉందా? ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదేమో అని అనుకుంటున్నాను. సో మీరు చెప్తే నాకు అక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయని అయితే తెలుస్తుంది కదా, నాతో పాటు నాలా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. అందుకే మీ ఊర్లో ఎక్కడైనా త్రిమూర్తులకి గుడి ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఒక్కచోట ఉంచి త్రిమూర్తులుగా పూజించడం ఈ ఒక్క ప్లేస్లోనే ఏమో అని నా ఫీలింగ్ అనమాట. అందుకే నేను మీకు అడిగాను. సో కామెంట్లో చెప్పండి. అండ్ నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఏమైనా తప్పుగా చెప్పానా? అది కూడా నా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఆ తప్పును సరిదిద్దుకోగలను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చేస్తాను. బాయ్.